మతి స్థిమితం సరిగా లేక బిల్డింగ్ పై నుంచి దూకి షేక్ ఇమానుల్లా ఆత్మహత్య. అసలు అక్కడ జరిగింది ఏంటంటే, ఇమానుల్లా ఇతను దుబాయ్ లో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. మన సెంటర్ లో ఒక మినిస్టర్ కి ఇతనితో పార్ట్నర్షిప్ ఉంది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మాణిక్ అతన్ని చంపేసి నారాయణ స్వామి మా నాన్న వాడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరిస్తున్నాడని చంపేశాడు. రాంగ్ రూట్ లో రావడం వల్లనే యాక్సిడెంట్ అయిందని న్యూస్ తో అందరినీ నమ్మించి రూట్ లో రావడం అంటే ఏంటో తెలుసా? నిజాయితీగా డ్యూటీ చేయడం. అర్థాంతరంగా ముగిసిపోయిన వీళ్ళ జీవితాలు మాణిక్ కి సమాజంలో పేరు హోదాని తీసుకొచ్చి పేపర్ లో మాత్రం పనికిరాని న్యూస్ లా మిగిలిపోయాయి. ఒక క్రిమినల్ అనే వాడికి మైండ్ ఎలా ఉండాలో వాడు చూపించాడు. ఒక మైండ్ ఉన్న క్రిమినల్ గా మారితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. హలో, హాయ్ మానిక్. ఎవరు మాట్లాడేది? ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఇద్దరికి పరిచయం ఉండక్కర్లేదు. ఇద్దరిలో ఒకటికి ఇంకోటి తెలిస్తే చాలు. నువ్వు నాకు తెలుసు. ఏంటా విషయం? నిన్ను ఒకటి చంపాలని తిరుగుతున్నాడు. అఫ్ కోర్స్ నీకు చాలా మంది శత్రువులు ఉండుంటారు. అందులో వీడెవడో తెలుసుకోవటం చాలా కష్టం. ఇంకొకటి, నువ్వు వెతుకుతున్న అమ్మాయి కూడా వాడి దగ్గరే ఉంది. వాడు నన్ను ఏమీ చేయలేడు అని నువ్వు అనుకుంటున్నావు. గ్రేవ్ యార్డ్ దగ్గర వాడి వెంట పడిన నీ మనుషుల్లో ఒకడు యాక్సిడెంట్ లో పోయాడు అనుకున్నావు. నిజానికి చంపింది వాడే. నిన్ను కూడా ఈజీగా చంపేస్తాడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇలా చెప్పడానికి నాకు వాడి మీద కోపం లేదు, నీ మీద ఇష్టం లేదు. డబ్బంటే ప్రేమ మాత్రమే ఉంది. సో 50 లక్షలు ఇస్తే వాళ్ళు ఎక్కడున్నారో చెప్తాను. ఫోన్ నాకెందుకు చేసావు? ఈ మ్యాటర్ మానికి చెప్పేస్తానని వాడిని బ్లాక్మెయిల్ చేయొచ్చుగా. లాజిక్కే, కానీ డబ్బు కన్నా ప్రాణానికి విలువిచ్చే స్టేజ్లో ఇప్పుడు నువ్వే ఉన్నావు. కాబట్టి డబ్బు రెడీ చేసుకో. ఎక్కడికి పంపాలో మళ్ళీ కాల్ చేసి చెప్తాను. నువ్వేం కంగారు పడుకో, డబ్బులు నేను అరేంజ్ చేస్తాను. అన్నీ సెట్ అయిపోతాయి. ఓ ఏమన్నా నువ్వు వచ్చావు? ఏరా, మర్చిపోయావా? ఈ రోజు నీ పుట్టినరోజు, పైగా శ్రీరామనవమి. నువ్వేమో ఇంటికి రమ్మంటే రానంటున్నావు. అందుకే నా రాముడి సమక్షంలో కళ్యాణం జరుపుకోవడానికి ఈ శ్రీరాముడే కదిలొచ్చాడు. మన నాన్న రాలేదేంటమ్మా? నాన్న బిజీగా ఉన్నారా? ఫోన్ చేస్తా అన్నారు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. రవి, కార్లో లగేజ్ ఉంది, వెళ్ళి తీసుకురామ్మా. ఒరే చందు, రఘు, శివ, త్వరగా స్నానాలు చేసి రెడీ అవ్వండి. అమ్మొచ్చినట్టుంది. ఏదో పండుగ ఏంటుంది, అందుకే అమ్మొచ్చింది. పదండి పదండి. శ్రీరామచంద్రమూర్తికి జై. అయోధ్య రామయ్యకి. రేయ్, మిమ్మల్ని ఎవరు పిలిచారా? చూసుకున్నది చాలు, పూజకి టైం ఏంటో వచ్చి కూర్చోండి. జై శ్రీరామ్. రఘు, మొత్తం నాకేనమ్మా? నువ్వు ఒక్కడివే తింటానికి కాదు, పిల్లలందరికి పెట్టు. దీర్ఘాయుష్మాన్ భవ. త్వరలో మీ ఇద్దరికి కూడా కళ్యాణం జరిపించేస్తాను. నా రాముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. నీకోసం మీ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్ ఇది. నువ్వే అమ్మాయికి పెట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను వదులుకోకు. వదలనమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. నానొచ్చే టైం అయింది, నేను వస్తాను. సరే అమ్మా. చెప్పు, డబ్బు ఎక్కడికి పంపించాలి? 4 బ్యాగులు తీసుకోండి. ఒక్కో బ్యాగ్ లో 50 లక్షలు ఉండాలి. అప్పుడు అవి 2 కోట్లు అవుతాయి. నువ్వు అడిగింది 50 లక్షలు. నేను అడగగానే డబ్బు ఇవ్వడానికి రెడీ అయిపోయావంటే నన్ను పట్టుకోవటం పెద్ద విషయం కాదని నీకు అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. కష్టపడకుండా 50 లక్షలు వస్తున్నాయి కదా, అందుకే అవి తీసుకోవడానికి 2 కోట్ల ఆలోచనలు చేశాను. ఇప్పుడు మేమేం చేయాలి? ఫస్ట్ బ్యాగ్ పంజగుట్ట సెంట్రల్, సెకండ్ బ్యాగ్ అమీర్పేట్ మైత్రివనం దగ్గర, థర్డ్ బ్యాగ్ జూబ్లీహిల్స్ కేఫ్ మిలాన్స్ దగ్గర, లాస్ట్ బ్యాగ్ బంజారాహిల్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గర పట్టుకుని వెయిట్ చేయండి. నేను ఏ బ్యాగ్ తీసుకోవాలో నిర్ణయించుకుని ఎక్కడ పెట్టాలో కాల్ చేసి చెప్తాను. నేను సెల్లార్లో వెయిట్ చేస్తున్నాను. అవసరం లేదు, నేను డబ్బు తీసేసుకున్నాను. నీ కార్లో బ్యాగే తీసుకున్నాను. నన్ను పట్టుకోవడానికి ఇందులో మొబైల్ కూడా పెట్టావు కదా, దాని నుంచి ఫోన్ చేస్తున్నాను. ఏ నంబర్ చూడలేదా? నువ్వు నన్ను మోసం చేద్దాం. అయినా పర్లేదు, మనీతో కూడుకున్న మ్యాటర్ కాబట్టి నువ్వేం చేసావనేది నాకు అనవసరం. మనీ నాకు చేరింది, మ్యాటర్ నీకు చెప్తాను. ఎక్కడున్నారు వాళ్ళు? ఓల్డ్ సిటీ, ముర్గి చౌక్. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? నమ్మకపోవడానికి నువ్వు ఫేస్ చేసేది ల్యాండ్ ప్రాబ్లం కాదు, లైఫ్ ప్రాబ్లం. నమ్మి తీరాలి. హలో రాజా, నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ రా. ఆ మాణిక్ గాడు మీకోసం వచ్చేస్తున్నాడు. మీరు రెడీనా? మేము రెడీ.
చేతిలో తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చాయి. ఏంట్రా వెతుకుతున్నావు? మానిక్ కోసమా? నీ ప్లాన్ చాలా బాగుందిరా. ఓ 4-5 పోగేసుకొని రూట్ మ్యాప్ చూపించేస్తే మానిక్ వచ్చేస్తాడు, మర్డర్ చేసేయచ్చు అనుకున్నారా? రాజా, నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ రా. ఆ మానిక్ గాడు మీకోసం వచ్చేస్తున్నాడు. అసలు నువ్వు కాపాడాలనుకున్న అమ్మాయి ఎక్కడ్రా? నీ ప్లాన్ కి ఆల్రెడీ మానిక్ టేక్ డైవర్షన్ ఇచ్చేశాడు. ఇక్కడ నీకు డెట్ అండ్ మేమిచ్చేస్తాం. చైత్ర మాణిక్కి దొరికిపోయిందిరా. ఎక్కడున్నారు? ఎవరా నువ్వు? ఎందుకు అమ్మాయి తరుపుతున్నావు? ఏంట్రా అమ్మాయిని చంపేద్దాం అనుకుంటావా? అంటే ఏంటి, తప్పు చేస్తే పోలీసులు రారనుకుంటావా? అన్యాయం జరుగుతుంటే ఎవరో అడ్డుకోరనుకుంటావా? నేనెవరో తెలుసా? తెలీదు, తెలుసుకోను. అయినా ఒక అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నావు అంటే నువ్వే మహానుభావుడు కాదుగా. పదా పోలీస్ స్టేషన్ కి పదా. అడేవుడు చైత్ర గారిని చంపేస్తున్నాను. ఆపలేకపోయినా. నువ్వు వెళ్ళన్నా. అసలు నువ్వు ఎందుకు వచ్చేవారు ఇక్కడికి? షూటింగ్కి వెళ్తూ ఇటు పక్క వచ్చా అన్న. అన్న ఆ రోజు అన్నావు కదన్నా, చచ్చిపోయినోడికి నిద్రపోయినోడికి ఎక్స్ప్రెషన్ ఏంట్రా అని. నేను ఆర్టిస్ట్ అన్నా, నేను ఇస్తా అన్నా. షోలే, నువ్వేనారా నన్ను చంపేది? నీకోసమే వెయిటింగ్. రారా చంపేసుకుందాం. ఇది మానిక్ పద్మ వ్యూహం. చస్తేనే ఇక్కడి నుంచి బయటికెళ్లేది. రాయ్, పద్మ వ్యూహంలోకి వెళ్ళి చనిపోయిన అభిమన్యుడి అందరికీ తెలుసు. అదే అభిమన్యుడు పద్మ వ్యూహం వేస్తే ఎలా ఉంటుందని నీకు చూపిస్తాను. అక్కడ నీ వాళ్ళందరూ పోయారు, ఇక మిగిలింది నువ్వే. వాళ్ళని నమ్ముకుని నేను లేను, నన్ను నేనే నమ్ముకున్నాను, నమ్ముకుంటాను. ఈసారి నన్ను నమ్ము, నిన్ను చంపేస్తాను. ఆత్మాభిమానం ఎక్కువన్నోడికి ఒక కొడుకుంటాడు, వాడికి నానంటే అభిమానం ఉంటది. వాడి నాన్నని చంపదెబ్బ కొడితే నిన్ను చావు దెబ్బ కొడతాడని ఊహించలేదు కదూ. వీళ్ళంతా శుక్రియా సాబ్. విమానంలో తమ్ముడు దుబాయ్ నుంచి వచ్చాడు. థ్యాంక్స్ బాబు. వాడు నా కొడుకుని చంపేసి షిప్ లోంచి కాలు జారి పడిపోయాడని జనాలు నమ్మించాడు. కానీ నేను నమ్మలేదు బాబు, ఎందుకంటే నా కొడుకు కేతొచ్చు. వాడిని చంపటానికి నాకు ఓపిక లేదు. కానీ వాడు చస్తే చూడాలన్న కోరిక ఉంది. అది ఈరోజు మీ రూపంలో తీరింది. నిన్ను వాడి గురించి అడిగింది ఎవరిని ఎలా చంపాడో తెలుసుకోవడానికి కాదు, ఎవరెవరిని చంపాడో తెలుసుకోవడానికి. ఇక్కడున్న వాళ్ళందరూ మాణిక్ వాళ్ళ ఇంట్లో ఒకరిని కోల్పోయిన వాళ్ళే. వీళ్ళతో పాటు మీ నాన్నగారి కోరిక కూడా తీర్చేశావు. సో రేపటి న్యూస్ ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన ఎకరం భూమి కోసం 5 అన్నదమ్ములు కొట్లాట, ఒకరి చేతిలో ఒకరు హతం, బాడీలు మార్చురికి భూమి ప్రభుత్వానికి వెళ్లిపోయాయి. ఇది ఆ మాణిక్ గాడి పనేనంటారా? ఆడి పనే, కాకపోతే చంపింది ఆడు కాదు, చచ్చిందాడు. నువ్వు అనుకున్నది జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టును. అవునరా, వాడు నా చేతిలో చావలేదన్న చిన్న ఫీల్ తప్ప చాలా సంతోషంగా ఉన్నాను. ఏ దేవుడు చంపాడో. అతను ఎవరో తెలిస్తే గుడి కట్టేస్తారేమో. తెలియని దేవుడు అంటున్నారుగా, గుడిలు గట్టి జాతరలు చేయక్కర్లేదు, మనసులో దండం పెట్టుకుంటే చాలు. నీ మాటలు వింటుంటే ఆ మర్డర్ ఏదో నువ్వే చేసినట్టు అనిపిస్తుంది. ఊరుకో బాబాయ్, నేనేదో డైరెక్షన్ చేద్దామని కథలు రాసుకుంటుంటే. అయితే చేయకూడదా? అసలు ఇలాంటి ఆలోచనలన్నీ మీ సినిమా వాడికే వస్తుంటాయి. అవి చూసి జనం ఇన్స్పైర్ అవుతున్నారు. అవునా? మరి థియేటర్లో సినిమా స్టార్ట్ అయ్యే ముందు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం నేస్తారు, మరి ఎవరు మానరండి బాబాయ్. మంచో చెడు మారాలన్న ఆలోచన మనుషుల్లో లేకపోతే మహాత్మా గాంధీ మళ్ళీ పుట్టినా ఏం చేయలేడు బాబాయ్. మధ్యలో సినిమాలు ఏం చేసేలే. మీ అబ్బాయి చాలా తెలివైనడండి, మీ అమ్మాయికత్వం రాలేదు. వెళ్దామా నాన్న? ఓకే బాబాయ్. ఉంటానురా. బాయ్ బాయ్. ఒరేయ్, ఒకే గిఫ్ట్ రెండోసారి ఇస్తున్నా. హలో బ్రదర్, ఆ రోజు కాఫీ డేలో మీ స్టోరీ విన్నాను, చాలా బాగుంది. మీరు ఆఫీస్కి వస్తే మనం సినిమా స్టార్ట్ చేద్దాం. ఆ కథ ఇప్పుడు లేదండి, అందులో సీన్లన్నీ వాడేశాను. కొత్త కథ రాసుకుని మిమ్మల్ని కలుస్తాను.